హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నాం హనుమంతుని యొక్క తోకకు వేలాడే గంట వెనుక ఉన్న రహస్యం గురించి. అందరూ తప్పక తెలుసుకోవాల్సిన అద్భుతమైన కథ ఇది. రామభక్తుడు, భయ నివారకుడు, అభయ ప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామ స్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవనీదారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నింటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం కలుగుతుంది. సో రండి, హనుమంతుని వాలగంట యొక్క కథను తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు, మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెదుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మజాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని బల్లూక పఠాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుకబంట్లు. యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కూలేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. అలా రాక్షసులతో రణానికి తరలి వెళుతున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్న సంఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు, దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోళ్లు ముగిశాయి. సైన్యం సర్వసిద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ యొక్క నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అరుణిని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి. కనుక ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అంటాడు రాముడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక చక్రధారి, ఆ చక్రధారే నేడు కోదండరాయుడై వాగ్దానం చేశాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానర జాతి. రామ సేవ కోసం కదిలి కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగలిక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడి అయిన గోళ్లు ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోలతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యొక్క యుద్ధతంత్రం. రామ రావణ యుద్ధం ఘోరంగా సాగుతుంది. రామలక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, అతని సోదరుడైన కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తున్నాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా వికట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కూలాడు. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో
కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడింది. అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలిక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుంచి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడు వినపడకుండా పోయింది. అంతే, ఆ బుల్లికోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడడం సాగింది. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది. మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది. అవును, మన రాజు మంత్రి ఇద్దరు మూర్ఖులే, వాళ్ళని నమ్మి మనం మోసపోయాం అని ఇంకొక కోతి అంది. అసలు ఆ రాముడు ఎవడు? అతనికి మనకి సంబంధం ఏముంది? అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు, నమ్మక ద్రోహి అని ఫలానా ఒక కోతి వదిలింది. అవునవును అన్నాయి ఎన్నో కోతులు. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, సహనంతో ఉందాం, రామనామస్మరణ చేద్దాం అంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వాయి, అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఇంకొంతసేపు గడిచాక తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి. అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనల్లో మునిగిపోయాయి. ఈలోపు గంట బయట రాముడు రావణుని సంహరించాడు, సీతమ్మను చేపట్టాడు, విభీషణుడికి పట్టాభిషేకం కూడా చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు. మళ్ళీ 1000 తక్కువగా ఉన్నాయి అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసినా రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్లు. వాటన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో అని స్వయంగా వెతుకుతున్నాడు ఆ రాముడు. అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది. హనుమా అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపుతాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు ఉంటాయి. సుగ్రీవుడు వాటిని చకచకా లెక్క వేస్తాడు. 1000 సింగలికాలు కోతులు లెక్క సరిపోతుంది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పెట్టున జై జయ రామ, జై జయ రఘురామ అంటూ జయఘోషను చేసింది. అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపార పారవార ఘనఘోర తరంగ ఘోషలా వినపడిన జయ జయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డు పెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు. అంతే, సింగిలిక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చేయాలన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక మారు జయఘోషను చేసింది. జై శ్రీరామ, జై జై శ్రీరామ అంటూ. అప్పుడు తెలిసింది ఏం చేయాలో అనేది. వెంటనే రామపాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న పండికోతిపై ప్రసరించాయి. అలా సింగలిక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది. సుందరే సుందర కపిహి, ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట అంటూ మురిపెంగా చూశాడు ముగ్ధ మనోహుడైన రాముడు. హనుమ, రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలిక కోతుల కథకు గుర్తుగా
తోకతో గంట కలిగిన ఈ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి. సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబానికి కూడా ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సహకారం అందించండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.